శ్రీకాకుళం నియోజకవర్గంలోని మండల వీధిలో జరుగుతున్న గొరటిపోలమ్మ తల్లి పండుగల సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రథమంగా వార్డులోని ప్రధాన వీధులు, రావిచెట్టు జంక్షన్ సమీపంలోని డ్రైన్స్, కలవర్టు మరియు శానిటేషన్ సమస్యల తగు చర్యలను అధికారులకు సూచించారు. అదేవిధంగా సచివాలయంలో సిమెంటైజేషన్ పనులను పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. మరియు మండల వీధిలోని ఎంపీపీ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి సిమెంట్ రోడ్ మరియు కలవర్టు నూతనంగా నిర్మించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పండగ ప్రాంగణంలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ స్వయంగా పారపట్టుకుని చెత్తను తొలగించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. పండుగకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు సమకూర్చాలని అధికారులకు ఆయన సూచించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ భద్రత ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సౌకర్యంగా పండుగను జరుపుకునేలాగా అన్ని ఏర్పాట్లను పక్కాగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే చొరవను అభినందిస్తూ ఆయన స్వయంగా శుభ్రతా పనుల్లో పాల్గొనడం ప్రశంసనీయమన్నారు. అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేసి పండుగను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి ఇన్ఛార్జి కోరాడ హరిగోపాల్, పట్టణ మహిళా అధ్యక్షురాలు పిరియా మాధవి, పల్లెశెట్టి మల్లిబాబు, కోరాడ పద్మావతి, పిరియా బాలాజీ, నూకరాజు అధికారులు పాల్గొన్నారు. అటున్నారా ఓకే బాయ్. ఇక్కడికి వచ్చేసరికి లాగేస్తుంది, మొత్తం లాగేస్తుంది. మీరు నీట్గా చేయండి, మీరు లాగిపోతారు. లోపల లేదు నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. హలో సత్యనారాయణ గారు, ఎక్కడ ఇదే మొత్తం మీరు తిరిగి